కవాడిగూడలో కొన్నేళ్లుగా నివసిస్తున్న బస్తీవాసులకు నిరాశ మిగిలింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పింది. అయితే అవి మధ్యలో ఆగిపోవడంతో ఇంటి అద్దె కట్టలేక నరకయాతన పడుతున్నామని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బాధను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. మేము కావాలి డబుల్ బెడ్రూమ్లను మేము వెంబడదలగలే. మా ఇండ్ల చుట్టూ తిరిగి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ వచ్చి మమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. మా ఇండ్లు మాకు ఇస్తామని చెప్పారు 8 సంవత్సరాల క్రితము. కోట్ల కేసు పడితే కూడా డబ్బులు మేమే పెట్టుకొని మేమే కొట్లాడినాం కోట్లల్లో. ఇప్పుడు ఇండ్లన్నీ తయారైన తర్వాత మీకు కాదు మీకే ఎందుకు ఇస్తాము, ఇంకా గరీబులు లేరా అనే మాట కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. దీనికి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. మేము కావాలి. ఇబ్బంది అవుతుంది, కిరాయిలు కట్టుకోనికి మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. మా ఆయన బాగలేడు, హాస్పిటల్ ఉండు, రాత్రి అంతా దోకాన్లోనే ఉన్నాం. మాకు ఎంత కష్టం అవుతుంది. పిల్లలు కూడా జాబ్కి వెళ్తలేరు, మేము ఇంట్లోనే ఉంటున్నాం, మాకు వెళ్తలేదు. మా ఇల్లు మాకు కావాలి, సొంత ఇల్లు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. మేము ఎట్లాగా బతుకుతున్నాం, ఎట్లా చేస్తున్నాం మాకు తెలుసు. కానీ మాకు ఎవరు సాధిస్తలేరు. ఏమన్నా అంటే మీ ఒక్కరికి ఇస్తాము అని అంటున్నారు. తోడు 26 ఇండ్లు శాంక్షన్ చేస్తాము అంటున్నారు. ఇయ్యలేరు, మొత్తం పట్టకాయలు ఇయ్యలేరు, ఏమి ఇయ్యలేరు. వస్తురు చేస్తున్నారు, పోతున్నారు. మళ్ళీ 26 ఇండ్లే ఇస్తామా అంటారు. గుద్దుకోరు సాగురు అంటారు. 40 ఇండ్లకు మేము ఎక్కడ పోవాలా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మా అందరు మేము కష్టాలలో ఉన్నాము. మాకు ఎవరు ఆదుకున్నట్టు లేరు. వీళ్ళ దగ్గరకు వస్తున్నాం. 13 మంది చచ్చిపోయారు పికిర్లకు పడి. రేకులు తీయంగానే ఒకరికి హార్ట్ అటాక్ వచ్చి సడన్ చచ్చిపోయారు. మా బాధలు మాకున్నాయి. వీళ్ళేమో 10 సార్లు తిరిగినాన్ని పట్టించుకోవట్లేదు కలెక్టర్లు. మళ్ళీ మేము వచ్చిపోయినాక మేము వస్తాము చేస్తాము అంటారు. వాళ్ళు రారు, మళ్ళీ సర్వే మెల్ల చేసుకుంటారు. 26 అనే చెప్పి పోతురు. మళ్ళీ ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు, మీకు 26 అని. మేము ఇన్ని 40 కుటుంబంలో ఉన్నాము, ఎక్కడ పోవాలో ఏం చేయాలా? మరి మేము కావాలని అడగలేదు.